సో ఫౌండేషన్ అంటే ఏంటి? సో ఫౌండేషన్ లో ఫస్ట్ మనకి ఏం కావాలి? ఫేస్బుక్ బిజినెస్ పేజ్. ఓకే, ఇక్కడ దీంతో మొదలు పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్. సో ఫేస్బుక్ అనేది ఇది నా అకౌంట్. ఓకే, ఇది నా అకౌంట్. సో నేను ఒక బిజినెస్ పేజ్ క్రియేట్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఓకే, బిజినెస్ పేజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండ్ రియల్ హైదరాబాద్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు, ఇది రియల్ ఎస్టేట్ కోసం. బ్రాండ్ డిజిటల్ అని డిజిటల్ మార్కెటింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ కోసం ప్యూర్లీ బ్రాండ్ రియల్ హైదరాబాద్ అని ఒక పేజ్ క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో క్లియర్ గా ఓపెన్ ప్లాట్స్, ఫార్మ్ ల్యాండ్స్, అపార్ట్మెంట్ అంటే మనం ఏమేమి డీల్ చేస్తాం అవన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే మొబైల్ నంబర్ ప్లేస్ చేయడం జరిగింది. ఓకేనా, అలాగే వాట్సాప్ ని కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. ఓకే, ఇవన్నీ ఎలా చేస్తాం? ఇవన్నీ ఎందుకు? సో బిజినెస్ కి ఎప్పుడైనా సపరేట్ గా ఒక బిజినెస్ పేజ్ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మన పర్సనల్ ఫేస్బుక్ లో ఏంటి, మన బర్త్డే ఫొటోస్ అవన్నీ ఉండొచ్చు. కానీ బిజినెస్ పేజ్ లో ప్యూర్లీ బిజినెస్ రిలేటెడ్ పోస్ట్లే ఉండాలి. మీరు చూస్తే ఓకే, మనం ఏదైతే ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నామో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉండాలి. ఓకే, సో అక్కడి నుంచి మొదలు పెడదాం. సో మళ్ళీ అగైన్ ఫేస్బుక్ బిజినెస్ పేజ్ క్రియేట్ చేయాలంటే ఎప్పుడు కూడా పేజ్ లో నుంచి ఇంకో పేజ్ క్రియేట్ చేయాలి. సో మళ్ళీ నా పర్సనల్ అకౌంట్ లోకి నేను లాగిన్ అవుతున్నాను. సో పర్సనల్ అకౌంట్ లోకి వచ్చాక అగైన్ ఇక్కడ క్లిక్ చేశాక పేజెస్ అని వస్తుంది. పేజెస్, సో క్రియేట్ న్యూ ప్రొఫైల్ ఆర్ పేజ్. ఆల్రెడీ చూడండి ఎన్ని పేజెస్ క్రియేట్ చేస్తున్నాం, ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు. ఓకే, లైక్ దట్. పబ్లిక్ పేజ్. నెక్స్ట్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ పేజ్ నేమ్ ఇవ్వాలి. పేజ్ నేమ్ అంటే మీరు ఒక బిజినెస్ నేమ్ అనేది ఒకటి ఆల్రెడీ అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పేరు శ్రీనివాస్ అనుకోండి, ఎస్ఆర్ ప్రాపర్టీస్. లేదంటే లేడీ పేరు ఎవరైనా ఒక ఫిమేల్ అనుకోండి, ఆవిడ మహాలక్ష్మి అనుకోండి, ఎంఎల్ ప్రాపర్టీస్. లైక్ దట్. ఏదైనా ఒక కంపెనీ పేరులాగా వినిపించాలి, పర్సన్ పేరులాగా ఉండొద్దు. అలా ఉంటే ఏంటంటే మన మార్కెటింగ్ వాళ్ళు అనుకుంటారు, మార్కెటింగ్ వాళ్ళకి తొందరగా లీడ్స్ ఇవ్వడానికి ఇష్టపడరు. ఒక కంపెనీ ప్రమోట్ చేస్తున్నట్టు ఉండాలి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. అప్పుడేంటంటే వాళ్ళు కంపెనీ నుంచి ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరికీ క్లయింట్స్ కంపెనీతో డీల్ చేయాలనే చూస్తూ ఉంటారు. సో అందుకోసం ఎక్కడ కూడా మనం మార్కెటింగ్ పర్సన్స్ అనేది వాళ్ళకి తెలియకూడదు. ఓకే, బిగ్ క్లయింట్స్ కి, పెద్ద క్లయింట్, హై టికెట్ క్లయింట్స్, కొంచెం ఎన్ఆర్ఐ క్లయింట్స్, వీళ్ళందరూ ఖచ్చితంగా కంపెనీస్ తోనే డీల్ చేయాలని చూస్తారు. 1 crore, 2 crores, 3 crores ఇలా ఇన్వెస్ట్ చేయాలనుకున్న క్లయింట్స్, బిగ్ క్లయింట్స్ అందరూ కూడా డైరెక్ట్ గా కంపెనీతో డీల్ చేయాలని చూస్తూ ఉంటారు. ఓకే అండి, సో ఆ కేర్ కూడా తీసుకోవాలి. మనం ప్రొఫెషనల్ వేలోనే మనం ముందుకు వెళ్ళాలి. ప్రస్తుతానికి ఎగ్జాంపుల్ కి ఏమి ఇస్తున్నాను, ఏకే ప్రాపర్టీస్, ఏకే రియాలిటీ అని కూడా ఇవ్వచ్చు. క్యాండీ రియల్ ఎస్టేట్. ఓకే, ఇక్కడ దీంతో ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండ్. ఇక్కడ పేజ్ నేమ్ ఇవ్వాలి. పేజ్ నేమ్ ఎవరైనా ముందుకు వెళ్ళాలి. ఫస్ట్ ఏదైనా ఇవ్వచ్చు. ఏం డీల్ చేస్తాం? ఇలా ఇన్వెస్ట్ చేయాలనుకున్న క్లయింట్స్, బిగ్ క్లయింట్స్ అందరూ కూడా డైరెక్ట్ గా కంపెనీతో డీల్ చేయాలని చూస్తూ ఉంటారు. ఓకే అండి, సో ఆ కేర్ కూడా తీసుకోవాలి. మనం ప్రొఫెషనల్ వేలోనే మనం ముందుకు వెళ్ళాలి. ప్రస్తుతానికి ఎగ్జాంపుల్ కి ఏమి ఇస్తున్నాను, ఏకే ప్రాపర్టీస్, ఏకే రియాలిటీ అని కూడా ఇవ్వచ్చు. క్యాండీ రియల్ ఎస్టేట్ ఆర్ ప్రాపర్టీ ఏదైనా ఇవ్వచ్చు. ఏం డీల్ చేస్తాం? మనం ఏం ప్రాజెక్ట్, ఓపెన్ ప్లాట్స్, ఫార్మ్ ల్యాండ్, అపార్ట్మెంట్స్, ఏం డీల్ అవి ఇవ్వాలి. ఓకే, లైక్ దట్. క్రియేట్ ఏ పేజ్.
తర్వాత వెబ్సైట్ ఉంటే వెబ్సైట్, ఒకవేళ వెబ్సైట్ లేకపోతే వదిలేసి మొబైల్ నంబర్ ఇవ్వాలి. తర్వాత మనకి వెబ్సైట్ వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ ప్లే చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ కంట్రీ కోడ్ కంపల్సరీ ఇవ్వాలి. తర్వాత మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి. దీనికి బిజినెస్ కి సపరేట్ గా ఉండాలండి. మనం రెగ్యులర్ గా మన పర్సనల్ నెంబరు, ఆ పర్సనల్ వాట్సాప్ కాకుండా సపరేట్ గా బిజినెస్ కి ఒక సపరేట్ నెంబర్ ఉండాలి. ఈ నెంబర్ కి వాట్సాప్ బిజినెస్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక మెయిల్ క్రియేట్ చేసి ఉండాలి. సో ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇస్తున్నాను. బిజినెస్ కోసం ఒక సపరేట్ మెయిల్ కూడా ఇవ్వాలి. ఇది ఆఫీస్ అడ్రస్ గా ఇవ్వచ్చు. లేదు అనుకుంటే మీరు మీ ఇంటి అడ్రస్ అయినా ఇవ్వచ్చు. ఏదైనా క్లియర్ గా ఒక అడ్రస్ అయితే ఇవ్వాలి. అదే మనం సపరేట్ గా ఒక్కొక్క వెంచర్ కి ప్రమోట్ చేస్తున్నాం అనుకోండి, ఒక్కొక్క వెంచర్ కి కూడా, ఒక్కొక్క ప్రాజెక్ట్ కూడా ఒక సపరేట్ బిజినెస్ పేజ్ క్రియేట్ చేయాలి. అప్పుడు ఆ ప్రాజెక్ట్ యొక్క, ఆ వెంచర్ యొక్క లొకేషన్ ఇవ్వాలి. ఓకే, ప్రస్తుతానికి ఆఫీస్ అడ్రస్ ఇస్తున్నాం. అవర్స్ మీ ఇష్టం, ఇవ్వచ్చు లేకపోయినా వదిలేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ లోగో ఇవ్వాలి, ఇక్కడ కవర్ పేజ్ ఇవ్వాలి. సో కంపల్సరీ లోగో అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. సో నేను ఆల్రెడీ రెడీ చేయించి పెట్టాను కాబట్టి నేను డైరెక్ట్ గా లోగో తీసుకుంటానండి. సో లోగో లేకపోతే ఎలా క్రియేట్ చేయాలనేది కూడా ఒకసారి చూద్దాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. సో నేను లోగో చేయించాను కాబట్టి నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో లోగో వచ్చేసింది. అలాగే ఒక కవర్ ఫోటో. సో మన ప్రాపర్టీ రిలేటెడ్ కాబట్టి ప్రాపర్టీ రిలేటెడ్ ఫోటో ఒకటి మనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకేనా? ఓకే, ఇక్కడ యాడ్ యాక్షన్ బటన్ అని, సో ఇక్కడ కూడా ఇవ్వచ్చు. ఓకేసారి ఇక్కడ ఏంటంటే మన వాట్సాప్ ని యాక్టివేట్ చేయడం. చూడండి, సెండ్ వాట్సాప్ మెసేజ్ అంటే మన పోస్టర్ క్లిక్ చేస్తే వాట్సాప్ కి మెసేజ్ వచ్చేయాలి. ఖచ్చితంగా యాక్షన్ బటన్ యాక్టివేట్ చేయాలి. మీ వాట్సాప్ బిజినెస్ నంబర్ ఇవ్వాలి, కోడ్ వస్తుంది, కోడ్ ఎంటర్ చేసి సేవ్. సో ఆటోమేటిక్ గా మీకు ఈ పేజ్ కి ఈ వాట్సాప్ బిజినెస్ అనేది యాక్టివేట్ అయిపోయింది. ఇది ఖచ్చితంగా యాక్టివేట్ చేయాలి, లేకపోతే మీరు వాట్సాప్ లీడ్స్ అనేది జనరేట్ చేయలేరు. సో దీనికి వాట్సాప్ బిజినెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? సో వాట్సాప్ బిజినెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, రైట్. నెక్స్ట్ సో ఇన్వైట్ ఫ్రెండ్స్. కొంతమంది ఫ్రెండ్స్ ని మీరు ఇన్వైట్ చేయొచ్చు కావాలంటే. ఓకే, ఇది డన్, అన్ని అయిపోయింది, డన్. జస్ట్ పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. చూడండి, రైట్. లోగో ఇక్కడ ఉంది, పేజ్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ బయోలో ఏమేమి డీల్ చేస్తామని ఉంది. సో అలాగే అడ్రస్ ఇచ్చాం, మెయిల్, ఫోన్ నంబర్. లైక్ దిస్, ఇలా ఇచ్చాం కదా. ఇలా ఇచ్చాక ఏం చేయాలి? నెక్స్ట్ ఇక్కడ ఫాలోవర్స్ ని పెంచాలి. ఫాలోవర్స్ ని పెంచాలంటే ఏం చేయాలంటే, ఇలా ఈ లింక్ కాపీ చేసుకొని మీరు వాట్సాప్ లోకి వెళ్ళి వాట్సాప్ లో పేస్ట్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికి పంపించి దీన్ని ఫాలో చేయమని చెప్పాలి పేజ్ ని. ఓకేనా? ఓకే, అలాగే నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఒక సిస్టమేటిక్ గా పేజ్ ని ఆప్టిమైజ్ చేయాలి. ఆప్టిమైజేషన్ అంటే రెగ్యులర్ గా పోస్ట్ అప్లోడ్ చేయడం, ఇక్కడ ఫాలోవర్స్ పెరుగుతూ ఉండాలి, ఈ పోస్ట్ కి లైక్స్ పెరుగుతూ ఉండాలి. సో దీన్ని ఆప్టిమైజేషన్